హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే పెన్షనర్లకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలంటున్నారు. ఆల్ ఇండియా పెన్షనర్స్ కోఆర్డినేన్స్ కమిటీ పిలుపు మేరకు శుక్రవారం గుంటూరు కృష్ణానగర్లోని ఉద్యోగుల భవిష్య నిధి ఈపీఎఫ్ ప్రాంతీయ కార్యాలయం వద్ద పెన్షనర్స్ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ గుంటూరు జిల్లా రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు పి శేషగిరిరావు మాట్లాడుతూ కనీస పెన్షన్ 9,000 ఇచ్చి డిఏ కూడా జతపరచాలని డిమాండ్ చేశారు. ఇక ఈఎస్ఐ ద్వారా వైద్య సదుపాయం కూడా కల్పించి హయ్యర్ పెన్షన్ కోసం హయ్యర్ వేజెస్ దరఖాస్తులను పరిష్కరించాలని కోరారు. రైల్వేలో రాయితీని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఏపీఆర్పీఏ గుంటూరు జిల్లా కార్యదర్శి కె బాబు ప్రసాద్ మాట్లాడుతూ 1995లో ప్రారంభించిన ఈపీఎఫ్ పెన్షన్ ఇప్పటికీ సవరించలేదన్నారు. అనంతరం పీఎఫ్ రీజనల్ కమిషనర్ ప్రభుదత్త ప్రూస్ట్ని కలిసి వినతి పత్రం అందజేశారు. ఇక సభలో ఎన్ఏ శాస్త్రి, రాష్ట్ర ఏపీఆర్పీఏ అధ్యక్షుడు కె గంగాధర్రావు, ఆల్ ఇండియా కోఆర్డినేషన్ కమిటీ సభ్యులతో పాటు పోరాటానికి మద్దతు తెలియజేసేందుకు సౌత్ సెంట్రల్ రైల్వే గుంటూరు అధ్యక్షుడు రామచంద్రయ్య, ప్రధాన కార్యదర్శి నరసయ్య, బ్యాంకు ఎంప్లాయీస్ నాయకులు వి సాంబశివరావు, ఇక జూట్ మిల్లు వర్కర్స్ యూనియన్ నాయకులు ఏ నికాల్స్, ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ జిల్లా కార్యదర్శి బి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.